కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటుకు గురైన నాగిరెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే చనిపోయారు నాగిరెడ్డి. 3 ఏళ్ల క్రితం శోభ యాక్సిడెంట్లో చనిపోగా ప్రస్తుతం భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోవటం నేతలు కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రేపు నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో బడ్జెట్ను వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఉభయ సభలకు సెలవు ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతో ఉదయం చనిపోయారు. గుండెపోటుకు గురైన భూమా నాగిరెడ్డిని మొదట ఆళ్లగడ్డలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా భూమాకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. కానీ చికిత్సకు స్పందించకపోవడంతో ఆరోగ్యం మరింత విషమించి భూమా నాగిరెడ్డి చనిపోయారు. భార్య మృతి తర్వాత నాగిరెడ్డి ఆరోగ్యం అంత బాగాలేనట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం బైపాస్ కూడా చేయించుకున్నారు. అప్పట్నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. నిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తీసుకుని విజయవాడలో చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంతలోనే గుండెపోటుకు గురయ్యారు భూమా. భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న పుట్టారు. మొదట్నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కావటంతో భూమా తండ్రి బాలిరెడ్డి ఆయన్ను రాజకీయాలకు దూరంగా ఉంచారు. బెంగళూరులో మెడిసిన్ చదివిన నాగిరెడ్డి తన తండ్రి బాలిరెడ్డి హత్యతో ఆళ్లగడ్డకొచ్చారు. ఈ సంఘటనతో నాగిరెడ్డి జీవితమే మారిపోయింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకొచ్చారు. తర్వాత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం భూమా నాగిరెడ్డి భార్య భూమా శోభ నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆమె నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచి భూమా దంపతుల కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు భూమా కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు. భూమా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శ్రీహరి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మేమందరం కూడా అనేక సంవత్సరాలు ఒకే పార్టీలో పనిచేశాము. సుబ్బారెడ్డి గారి కుటుంబంతో, నాగిరెడ్డి గారి కుటుంబంతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక పర్యాయాలు ఈ ఇంట్లో శోభా నాగిరెడ్డి గారి చేత మేము భోజనం కూడా చేశాము. భూమా నాగిరెడ్డి మరణ వార్త ఈరోజు ఉదయం విని చాలా దిగ్భ్రాంతి గురైనారు. చాలా చక్కటి ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఓటమి ఎరిగిన నాయకుడు, అనునిత్యం ప్రజలకు ఉండే నాయకుడు. భూమాను కడసారిగా చూసేందుకు అభిమానులు భారీగా ఆళ్లగడ్డకు చేరుకుంటున్నారు. రేపు ఆళ్లగడ్డలో అంత్యక్రియలు జరుగుతాయి.